దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకరియా గ్రంథము 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 10 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్వసమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. రెండవ వచనం, సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే యున్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. మూడవ వచనం, యెహోషువ మలినం వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. నాలుగవ వచనం, దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఐదవ వచనం, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఆరవ వచనం, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఏడవ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎనిమిదవ వచనం, ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. తొమ్మిదవ వచనం, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. 10వ వచనం, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.